అధికారంలోకి వచ్చిందో రైతు శ్రేయస్సు దృష్ట్యా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉద్యానవన శాఖ తీసుకున్నారో ఆరో రోజునే ఆయన ఉద్యాన శాఖ మీద పంటల మీద ఆరో రోజునే సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే గ్రామాలు బాగోవాలా రైతుల ఆదాయం పెంచాలన్న దృఢమైనటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి మహత్వమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఆదాయాలు రెట్టింపు చేసుకుంటారని మేము మనసా వాచా కోరుకుంటున్నాం. అదే రకంగా పనిముట్లు, రకరకాల పనిముట్లు ఒక గడ్డి కాడి నుంచి ట్రాక్టర్ వరకు కూడా 50% సబ్సిడీ మీద ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల్లో గతంలో ఏదైతే మరి దళారీ వ్యవస్థ అనేది నడిచేది, ఇప్పుడు అలాంటిది లేకుండా నేరుగా మీకు కావాల్సిన పంటని మీరు ముందుగా నమోదు చేయించుకుని ఆ నమోదు చేసుకున్నటువంటి పంటని మీరు అక్కడ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కొని ఆ బిల్లు అప్లోడ్ చేస్తే మీ అకౌంట్లోనే పడుతుంది. ఆరోగ్యమైనటువంటి మొక్కలు కొనుక్కోవచ్చు. తద్వారా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థకి తావు లేకుండా ఒక 4 సంవత్సరాలు మీరు పోషించుకున్నట్లయితే 5వ సంవత్సరంలోనే మీకు ఎకరానికి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుంది. అలాగే పనిముట్లు కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 13,559 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం గురించి కేటాయించడం జరిగిందంటే ఇది ఎప్పుడు గతంలో ఎన్నడూ కూడా జరగలేనటువంటి విషయం. దాన్ని రైతులందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి రైతు కూడా ఈ రైతు సంక్షేమాన్ని అమలు చేసి వాళ్ళు ఆదాయాలు పెంపొందించుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. నేను అడ్డు వచ్చేస్తాను కదా నీకు, ఇలా నుంచి నేను అడ్డు వచ్చేస్తాను కదా తీసుకున్నా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రైతు శ్రేయస్సు దృష్ట్యా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉద్యానవన శాఖ తీసుకున్నారో ఆరో రోజునే ఆయన ఉద్యాన శాఖ మీద పంటల మీద ఆరో రోజునే సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే గ్రామాలు బాగోవాలా రైతుల ఆదాయం పెంచాలన్న దృఢమైనటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి మహత్వమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఆదాయాలు రెట్టింపు చేసుకుంటారని మేము మనసా వాచా కోరుకుంటున్నాం. అదే రకంగా పనిముట్లు, రకరకాల పనిముట్లు ఒక గడ్డి కాడి నుంచి ట్రాక్టర్ వరకు కూడా 50% సబ్సిడీ మీద ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల్లో గతంలో ఏదైతే మరి దళారీ వ్యవస్థ అనేది నడిచేది, ఇప్పుడు అలాంటిది లేకుండా నేరుగా మీకు కావాల్సిన పంటని మీరు ముందుగా నమోదు చేయించుకుని ఆ నమోదు చేసుకున్నటువంటి పంటని మీరు అక్కడ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కొని ఆ బిల్లు అప్లోడ్ చేస్తే మీ అకౌంట్లోనే పడుతుంది. ఆరోగ్యమైనటువంటి మొక్కలు కొనుక్కోవచ్చు. తద్వారా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థకి తావు లేకుండా ఒక 4 సంవత్సరాలు మీరు పోషించుకున్నట్లయితే 5వ సంవత్సరంలోనే మీకు ఎకరానికి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుంది. అలాగే పనిముట్లు కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 13,559 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం గురించి కేటాయించడం జరిగిందంటే ఇది ఎప్పుడు గతంలో ఎన్నడూ కూడా జరగలేనటువంటి విషయం. దాన్ని రైతులందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి రైతు కూడా ఈ రైతు సంక్షేమాన్ని అమలు చేసి వాళ్ళు ఆదాయాలు పెంపొందించుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. చెప్పొచ్చు కదా.